అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రోటి పచ్చళ్ళలో ఎన్నో రకాలు ఉన్నాయి కదండి. నేనే మన ఛానల్లో ఇదివరకు చాలా వెరైటీస్ చేశాను. వాటి లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఈ రోజు మాత్రం నేను మీకు కొత్తిమీరతో తేలికైన రోటి పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కొత్తిమీర రోటి పచ్చడి చేయడానికి నేను ఇక్కడ అన్ని పదార్థాలు రెడీగా ఉంచానండి. ముందుగా ఒక వెడల్పాంటి పెనం తీసుకుని వేడి చేయాలి. ఇందులో 4 టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్లంత పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్లంత మినపప్పు వేసి బాగా వేయించాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయించాలి, లేదంటే ఇవి త్వరగా మాడిపోతాయి. నెక్స్ట్ ఇందులో నేను 10 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. మీరు వీటిని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు 4 పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. వీటి క్వాంటిటీ కూడా మీరు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇందులో నేను 15 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అలాగే 1 కప్ అంత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేయాలి. కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే రుబ్బడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని 2-3 నిమిషాలు కలపాలి. 3 నిమిషాల తర్వాత 4-5 చింతపండు పీసెస్ వేస్తున్నాను. చింతపండు వేయడం వల్ల పచ్చడికి కొద్దిగా పులుపు యాడ్ అవుతుంది. అలాగే చింతపండు వేస్తే పచ్చడి కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని మీరు అన్నంతోనే కాదు, చట్నీలు చేసే టైం లేనప్పుడు దీన్ని మీరు టిఫిన్స్లో కూడా పెట్టుకుని తినచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో నేను 2 కట్టల కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేస్తున్నాను. వీటికి ఉన్న కాడలు పారేయాల్సిన అవసరం లేదండి. ఈ కాడల నుంచి కూడా చాలా మంచి టేస్ట్ అలాగే న్యూట్రిషన్ కూడా వస్తుంది. అందుకే నేను వీటిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి కొత్తిమీరని ఈ తాలింపుతో కలపాలి. కొత్తిమీర కాస్త ష్రింక్ అయిన తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ అంత కల్లుప్పు వేస్తున్నాను. దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలపాలి. ఈ పాయింట్లో నేను 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ మిక్స్ చేయాలి. ఇంగువ వేయడం వల్ల కూడా పచ్చడిలో టేస్ట్ యాడ్ అవుతుంది. ఇవన్నీ వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి. కొత్తిమీరని మరీ ఎక్కువ వేయిస్తే అందులో ఉన్న న్యూట్రిషన్ చాలా వరకు పోతుంది. కాబట్టి ఇలా 5 నిమిషాల లోపలే పొయ్యి మీద నుంచి తీసేస్తే బాగుంటుంది. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి మార్చి ఏ మాత్రం నీళ్లు పోయకుండా ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి దీన్ని రుబ్బాలి. ఇది కాస్త బరగ్గా ఉంటేనే బాగుంటుంది. 1 టీ స్పూన్తో ఇలా ఎడ్జెస్ అన్నీ తీస్తూ ఉంటే పచ్చడి సమంగా నలుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి కావాల్సిన పచ్చడి కన్సిస్టెన్సీ ఇదే అండి. ఇది గట్టి చట్నీలా గట్టిగా ఉంటుంది, అలాగే కాస్త బరక్గా కూడా ఉంటుంది. ఇలా ఉంటేనే చట్నీ తినేటప్పుడు చాలా బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి మార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేయడం కోసం ఒక తాలింపు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ, 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేసి పొయ్యి కట్టేయాలి. చివరగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేసి అవి వేగిన తర్వాత తాలింపుని పచ్చడిలోకి మార్చాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మన స్పైసీ కొత్తిమీర రోటి పచ్చడి తయారైనట్టే. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి రుచి చూస్తే చాలు, తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడిని చేస్తూ ఉంటారు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.